సో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ పేరున్నటువంటి ఈ బస్సు బోల్తా కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. 6 ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరుకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజువల్లో మనం చూస్తున్నాం బస్సు ఒకవైపుగా కంప్లీట్గా వంగిపోయింది, కంప్లీట్గా వన్ సైడ్గా పడిపోయింది. అది ఇక్కడ మీరు చూస్తే ముందు డ్రైవర్ దగ్గర ఉన్న గ్లాసెస్ పూర్తిగా బ్రేక్ అయిపోయాయి. అంటే ఎగ్జిట్ వైపుగా పైకి ఉంది, మిగిలిన డ్రైవర్ భాగం వైపు కింద పడిపోయింది. మరి ఇలా జరిగిందనంటే ఇంకేదైనా ఢీ కొట్టిందా? అక్కడ రైలింగ్స్ కూడా బహుశా విరిగిపోయినట్టున్నాయి. ఆ రైలింగ్స్ కూడా విరిగిపోయినట్టు కనబడుతోంది. సో దొడ్లవారిమిట్ట అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో గాయాల పాలైనటువంటి వారిని వెంటనే హుటాహుట్న నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేది ప్రయాణికులు చెప్తున్నారు. సో ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో నిన్న మనం ఇదే సమయానికి ఎగ్జాక్ట్గా ఓ ప్రమాదం గురించి మాట్లాడుకున్నాం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించి. ఇటువంటి వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నా ఇంకా ఈ ప్రమాదాలను ఎలా అరికట్టలేకపోతున్నామో అర్థం కావడం లేదు. ఈ ప్రమాదాలను ఎలా కొంత కంట్రోల్ చేయలేకపోతున్నామో అర్థం కావడం లేదు. నిన్న చాలామంది కూడా నేను ఇదే సమయానికి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైనటువంటి వార్తను చెప్పినప్పుడు స్పీడ్ లాక్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయండి, 40, 50, 60 లేదా 70 ఇక ఆ స్పీడ్ దాటారంటే బస్సు ఆటోమేటిక్గా లాక్ పడిపోవాల్సిందే. అటువంటి ఒక ప్రికాషనరీ మెజర్స్ని ఆర్టీఓ అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి వాదన వినిపించింది. చాలామంది కామెంట్స్ చేశారు. సో డెఫినెట్గా ఇక్కడ జరిగిన బస్సు ప్రమాదానికి గల కారణం కూడా ఆ స్పీడ్ అని అయి ఉంటుంది. వన్ సైడ్గా ఒక్కసారిగా అటు వంగిపోయింది. ఇటు ఎగ్జిట్ అంటే మనం బస్సు ఎక్కేటప్పుడు ఏ ద్వారం వెంట అయితే ఎక్కుతామో ఆ ద్వారం పైకి ఉండిపోయింది. సో అక్కడటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా తలకిందలైపోయిన బస్సును చూసి ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటారు. 6 చాలా తీవ్రంగా గాయాలైపోయి ప్రస్తుతానికి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్తా పడిపోయింది ఈ ట్రావెల్స్ బస్. ఇక్కడ చూడండి AP 39 TK 4263 ఈ నెంబర్ గల బస్ ఇప్పుడు బోల్తా కొట్టింది. సో ఇటువైపు డ్రైవర్ సీట్ విజువల్స్ మూవ్ చేయండి ప్లీజ్. సో విజువల్స్ మూవ్ ఎస్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఇది డ్రైవర్ ఇటువైపు, అంటే ఈ డ్రైవర్ ఇటువైపు ఇక్కడ స్టీరింగ్ కనిపిస్తోంది, ఇది స్టీరింగ్. డ్రైవర్ కింది వైపుగా పడిపోయింది, అంటే రైట్ సైడ్గా బస్ ఇలా వంగిపోయింది. సో ఇటువైపు ఎగ్జిట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకు అన్ని బస్సెస్కు ఎగ్జిట్ ఉంటుంది, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. సో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పైకి ఉండిపోయింది, ఆ బస్సు డ్రైవర్ వైపుగా ఇటు బస్సు కంప్లీట్గా పడిపోయింది. దీంతో 6 ప్రయాణికులు ఒకరిపై ఒకరు అంటే ఇక్కడ గాయాల పాలైంది 6. కానీ ఆ సమయంలో 40 మంది ఉన్నారంట. థ్యాంక్ గాడ్ ఇంకా ఈ ఘటనలో ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇంకా ఈ ఘటనలో ఎక్కడ కూడా ఆ నిప్పులు వచ్చినట్టుగా చాలా సంఘటనలు నిప్పులు అంటుకోవడం, మంటలు రావడం చూస్తున్నాం. అటువంటి సినారీ ఇక్కడ ఏం లేదు. ఎగ్జాక్ట్గా ఈ సంఘటన జరిగింది డీజిల్ ట్యాంక్ ఉన్న వైపే. నాకు తెలిసి డ్రైవర్ వైపే డీజిల్ ట్యాంక్ ఉంటుంది. సో డ్రైవర్ వైపున డీజిల్ ట్యాంక్ ఇటువైపుగా వంగిపోయింది, డీజిల్ అంతా కింద కారిపోయింది. సో అక్కడ ఆ విజువల్స్లో చాలామంది అక్కడ చుట్టూ వెళ్తున్న వారు అందరూ కూడా సహాయం చేసేందుకు అక్కడ చేరుకొని కొంత సహాయక చర్యలు చేపడుతున్నారు. సో అక్కడికి పాట్రోలింగ్ పోలీసులు చేరుకున్నారు. అక్కడ వారందరినీ కూడా కాపాడి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు నెల్లూరు నుంచి. గయాజ్, సో ఏం జరిగింది? ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? సో అదే వేరే వాహనం ఏదైనా ఢీ కొట్టిందా, లేదంటే దానంతట అదే పడిపోయిందా? ప్రయాణికులు ఏం చెప్తున్నారు? ఎంతమంది ఉన్నారు సమయంలో? ప్రస్తుతం వారి సిచ్యువేషన్ ఏంటి? మనోజ్, ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్కూరు దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడింది. అయితే విజయవాడ వైపు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందనుకోవచ్చు. అంటే బస్సులో సుమారు ఒక 38 నుంచి 40 మంది దాకా ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. అయితే చాలా వేగంగా వస్తూ ఒక్కసారిగా, అంటే ఆ హైవే మీద ఏదో గేదె అడ్డం వచ్చిందనేది కూడా బస్సు వాళ్ళ వాదన. అయితే వచ్చినప్పుడు సడన్ గా బ్రేక్ వేయడం వల్ల అది బోల్తా పడిందని బస్సు సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే కొంతమంది అక్కడ ప్రయాణికులు చెప్పడం ఏంటంటే కొంతమంది మేల్కొని ఉన్నారు. అయితే చాలా వేగంగా వస్తున్నాడు అతను, కొద్దిగా నిద్ర మత్తులో ఒక్కసారిగా బ్రేక్ వేయడం వల్ల బోల్తా పడిందని కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు. అంటే రకరకాలుగా, అంటే డ్రైవర్ ఇళ్ళు మామూలుగా మద్యం సేవించారని కొంతమంది, అదేవిధంగా ఈ
ఈ మత్తు పదార్థాలు నమ్మలేదు మానిచ్చేందు వాళ్ళకి ఇవి నములుతా ఉండిండు, మాట్లాడుతుండు ఇదన్నట్టు కూడా చెప్తున్నారు. టోటల్ మీద చూసుకుంటే దీని మీద పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంటే గైస్ ఏ వాహనాన్ని ఢీ కొట్టకుండా తానంతట తనే పడిపోయాడంటే డెఫినెట్ గా ఈ బస్సు ప్రమాదానికి గల ప్రధాన కారణం డ్రైవరే. స్పీడ్ నియంత్రణ లేకపోవడం, ఆయనంతటా ఆయన పడిపోయాడంటే డెఫినెట్ గా ఆయనే బాధ్యుడు. సో ఇప్పుడు తనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తన పరిస్థితి ఏంటి? ఇప్పుడు డ్రైవర్ వైపుగానే బస్సు వన్ సైడ్ గా వంగిపోయింది. అదే మన ప్రధానంగా చెప్పడం, ప్రయాణికులు చెప్పడం కూడా అదే అంటే అక్కడ ఎలాంటి ఎదురుగా లారీ రావడం కానీ వేరే వాహనాలు ఢీకొనడం కానీ అలాంటి ఏం జరగలేదు. వెళ్తూ ఒక్కసారిగా బోల్తా పడ్డం, అందులో ఉండే అంటే చిన్న త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ఎందుకంటే బస్సు పడిపోయినప్పుడు అక్కడ డీజిల్ మొత్తం ఇది ఏ మాత్రం ఫైర్ అయినా మొత్తం బస్సు మొత్తం తగులబడేది. అందులో ఉండే 40 మంది కూడా పెద్ద ప్రమాదం జరిగేది. అయితే తుర్తిలో ప్రమాదం తప్పిందని కూడా అనుకోవచ్చు. అయితే ఒక్కసారిగా బస్సు బోల్తా పడ్డం, అట్లా వరిగిపోయి చేయడంతో వెంటనే అటువైపు వెళ్లే వాహనాలు మొత్తం నిలిపివేసి వాళ్ళని తీయడానికి బయటికి సుమారు ఒక అరగంట పట్టిందని కూడా అక్కడ ప్రయాణికులు అయితే చెప్పడం జరుగుతుంది. వారిలో సుమారు ఒక 6-7 మందికి బలమైన గాయాలవ్వడంతో వెంటనే వాళ్ళు కొంతమంది వాళ్ళ కార్లలో అదేవిధంగా 108 ఫోన్ చేసి వెంటనే చేస్తే వాళ్ళు వెంటనే వాళ్ళ సమీపంలోని నేడిపేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళలో కృష్ణా జిల్లా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు. అయితే డ్రైవరు మద్యం సేవించి లేదంటే ఏదైనా మత్తు పదార్థాల వల్ల ఇది జరిగిందా, లేదంటే నిద్ర మత్తులో అంటే ఒక డ్రైవర్ నిద్రపోతున్నాడు, ఇంకొక డ్రైవరు డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవరు నిద్రమత్తుల వల్ల ఈ బోల్తా పడింది అనేది కూడా రవాణా శాఖ అధికారులు, ఇటు పోలీసు శాఖ అధికారులు కూడా దీని మీద డ్రైవర్ తో విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం అంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వరుసగా లోయ లాంటిది ఉందా? జనరల్ గా ఒకవేళ బస్సు బోల్తా పడాలన్నా ఒక పెద్ద బండరాయిని ఎక్కి వన్ సైడ్ అవ్వడమా, లేకపోతే లోయ లాంటిది ఉందా, ఏదైనా స్పీడ్ బ్రేకర్ లేదంటే ఏదైనా డివైడర్ లాంటిది ఎక్కిందా? అంటే ఎంత వేగంగా వచ్చినా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నా దాన్ని ఎలా బోల్తా కొట్టించగలిగాడు? ఎలా బోల్తా పడింది అది? మనోజ్, అక్కడ ఇది జాతీయ రహదారి, స్పీడ్ బ్రేకర్స్ కానీ అదే విధంగా అలాంటి ఏం లేవు. రోడ్డు పక్క కూడా చాలా విశాలమైన రోడ్డు, చాలా ఇదిగా మధ్యలో డివైడర్స్ అంటే చెట్లు ఉంటాయి. అంటే అటువైపు నుంచి వచ్చే వాహనాలు లైటింగ్ కూడా ఈ వాహనం మీద పడదు. అలాంటి చర్యలు కూడా నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. చాలా రోడ్డు బాగుంటది. అయితే కేవలము ఇతను నిర్లక్ష్యమో లేదంటే నిద్రమత్తో మద్యం మత్తో వల్లే కేవలం డ్రైవర్ వల్లే జరిగింది ఇది. అయితే ఇక్కడ ఎలాంటి వాహనాలు ఢీకొనడం లేదంటే పక్కన ఏదైనా గోతుల్లో పడి మళ్ళీ అట్లా బోల్తా పడడం అలాంటి ఏం జరగలేదు. కేవలము ఒక్క క్షణంలోనే జరిగిపోయింది అది. అంటే అతను డ్రైవింగ్ చేస్తా లేదంటే ఏదైనా వాటర్ తాగే సమయంలో సరని ఒక సైడ్ కి బండి లాగిందా అనేది తదితర విషయాల మీద కూడా చేస్తున్నారు. టోటల్ మీద చేసుకుంటే ఇతను నిద్రమత్త లేదంటే ఏదైనా మత్తు పదార్థాల వల్ల ఇట్లా జరిగిందనేది కూడా అయితే పోలీసులు ఇటు రవాణా శాఖ అధికారులు అయితే విచారిస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గైస్. సో మొత్తంగా నెల్లూరు జిల్లా దొడ్లవారిమిట్ట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అనేటువంటి ఈ బస్సు బెంగళూరు వెళ్తోంది. బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో దొడ్లవారిమిట్ట దగ్గర డ్రైవర్ నిర్లక్ష్యమే, చాలా ముక్కుసూటిగా చెప్తున్నారు, చాలా ఘంటాపదంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు. డ్రైవర్ నిర్లక్ష్యమే. ఎందుకనంటే అక్కడ హైవే పైన స్పీడ్ బ్రేకర్లు ఉండవు, బండరాళ్ళు ఉండవు, గతుకుల రోడ్డు కాదు, అదొక వైపు లోయ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాదు. మరి ఎలా బోల్తా కొట్టిందని అంటే డ్రైవరే నిర్లక్ష్యం. మామూలుగా మనం కార్లో లేదా ఆటోలో బైక్లో వెళ్తున్నా సడన్గా మనం ఇలా ఒకసారి స్టీరింగ్లో ఇటుగా మనం రొటేట్ చేసినా కూడా ఇట్లా తిప్పినా కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ వల్లే పడిపోయింది బస్ అనేది మాత్రం అక్కడ క్షతగాత్రులు చెప్తున్నారు. ఇక్కడ బస్ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏమీ లేదు, ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ మీకు స్పీడ్ బ్రేకర్ లేదు, ఎదురుగా లారీ లేదు, ఏదీ లేదు. డ్రైవర్ వైపుగా పడిపోయింది అని అంటే ఇక్కడ పక్కన ఆ గ్రిల్స్ వైపు వచ్చేసింది కంప్లీట్గా. గ్రిల్స్ ఎక్కడైతే హైవేల పైన గ్రిల్స్ పెట్టి ఉంటాయో గ్రిల్స్ వైపు వచ్చేసి అలా వంగిపోయింది, ఒక కుడి వైపుగా ఇట్లా బోల్తా కొట్టింది. సో ఈ బోల్తా కొట్టిన దాంట్లో ఇక్కడ ముందు వాహనాలు రాలేదు, ఎదురుగా హెడ్ లైట్స్ వచ్చాయనకైనా కొంత కళ్ళు కనిపించకుండా ఉన్న సిచ్యువేషన్ లేదు, కొంత మధ్యమత్తులో ఉండి ఉంటాడు.
ఆ తర్వాత ఆయనకి మాణిక్ చంద్ గుట్కా లాంటిది నమిలాడు, అదే మత్తులో ఉన్నాడు ఆయన అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నమాట. సో కంప్లీట్గా వన్ సైడ్గా వంగిపోయింది. అయితే ఈ సంఘటనలో అక్కడ గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. కూడా లీక్ అవుతుంది కదా, అసలు ఏం చెయ్యాలి? అయ్యో జనాలు ఉంటారు లోపల అని చెప్పేసి ఆయన పైకి తీయాలి జనాన్ని. ఆయన పాటికి ఆయన కాస్త దూరం నడుచుకుంటా పోయాడు. ఈ జనం రైట్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆ క్షతగాత్రులు మాట్లాడుతున్నమాట. సో డ్రైవరే ఈ రకంగా చేసి ఉన్నాడు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అనేది చాలా స్పష్టంగా ఆ మహిళ చెప్తోంది. సో నేను పడిపోయాను, నా మీద ఇంకొంతమంది పడిపోయారు, నా మొత్తం నొక్కేసినట్టు అయిపోయింది, సో నేను ఇబ్బంది పడ్డానని చెప్తున్నారు. సో ఇకనైనా ఇటువంటి ప్రమాదాలు, నిన్ననే మీరు ఎగ్జాక్ట్ ఇదే సమయానికి అది చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఒక బస్సు, జగన్ ట్రావెల్స్ అనేటువంటి బస్సు జడ్చర్ల దగ్గర ముందు ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్నటువంటి ఒక ట్యాంకర్ని ఢీకొట్టి అక్కడ యాసిడ్ అంతా కింద పడిపోవడం, పెద్ద ఎత్తున పొగలు రావడం, చిన్న మంటలు రావడం, వెంటనే అక్కడ హుటాహుటిన పాట్రోలింగ్ అధికారులు, తర్వాత కొంతమంది ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి ఆ మంటల్ని లేకుంటే యాసిడ్ మొత్తాన్ని కూడా నీళ్లతో కలపడం, ఇవన్నీ జరిగిపోయాయి. లేదనంటే ఈ ప్రమాదం పెద్ద ఎత్తున ఉండి 40-45 మందితోని ఆ బస్సు వెళ్తోంది. జడ్చర్ల దగ్గర జరిగిన సంఘటన, ఆ సంఘటన ఇలా అయిందో లేదో మళ్ళీ ఈరోజు ఈ సంఘటన, అంటే ప్రతిరోజు ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇటువంటి ప్రమాదాలకి ప్రధాన కారణం ఏంటనంటే స్పీడే, వేగ నియంత్రణ లేకపోవడం. నేను చెప్పినట్టుగా నెబులైజర్లు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూర్చునే దగ్గర ఈ బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఉన్నాయి కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు, అది ఒకటి మెషిన్ ఏర్పాటు చేయండి టెక్నాలజీని ఉపయోగించి. ఆయన ఒకవేళ మద్యం సేవించుంటే బస్సు మూవ్ అవ్వకూడదు. ఇక స్పీడ్ లాక్ సిస్టమ్ పెట్టేసి 60-70 దాటంగానే బస్సు ఇక దాటొద్దు, అంతకంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత ప్రతి చోట 100 కిలోమీటర్లక 50 కిలోమీటర్లక ఆర్టీఓ అధికారం డిప్లాయ్ చేయండి, బస్సులను అనుమానం వచ్చిన బస్సులను తనిఖీలు చేయండి, ప్రయాణికులకి హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేయండి. ప్రయాణికులు ఒక డ్రైవర్ యొక్క సిచ్యువేషన్ బాగాలేదన్నప్పుడు వెంటనే డ్రైవర్ అక్కడ సమీప నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్టీఓ అధికారులకు సమాచారం వెళ్ళేలా, బస్సు గురించి బస్సును ఆపేలా ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోండి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా పట్టునట్టుగా మనం కూర్చున్నామంటే డెఫినెట్గా ఈ ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఇంకా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది నెల్లూరు జిల్లా దొడ్లవారిమిట్ట దగ్గర జరిగిన సంఘటన. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. దానంతట అదే బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురిచేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఇవాళ ఈవినింగ్ రాత్రి వచ్చి 8 గంటలకి ఇంకో బస్సు ఆపారండి. వేరే బస్సు వచ్చింది, వేరే బస్సుకి బుక్ చేస్తామని చెప్పి 8 గంటలకు ఫోన్ చేశారు. 10 గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాం. అంత ముందులో బుక్ చేసిందేమో 11:30కి రావాలి, ఆ బస్సు క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటే ఈ బస్సులో ఎక్కాం. అంటే అప్పుడు వచ్చి చూసి మన పేపర్ టిష్యూ పేపర్ పెట్టి ఏదో కవర్ చేశారండి. కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసాము. ఏసీ ఆన్ అయింది, ఇంకొచ్చేసిన తర్వాత ఒక గంటకే గోల్తో పడతాం తెలిసిపోయాను. మెలుపుగానే ఉన్నాం, గోల్తో పడతాం తెలిసిపోయింది. తర్వాత కొంచెం సేఫ్టీ అర్థం కాదు, బయటికి రావడానికి మా టెల్లర్స్ని ఇలా యూటర్న్ తీసుకుని ఇంటి పడింది. అర్థం కావట్లేదు, ఆ టెల్లర్స్ అటు ఉండాల్సి ఇంటి వచ్చేసి అర్థం కాలేదు. ఆల్రెడీ అక్కడ ఫైర్ వస్తుంది ఎయిర్ కండిషనర్ లో, మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ డోమ్ పెట్టారు. 3 గంటలు జరిగింది. 3 గంటల నుంచి ఫైర్ వస్తూనే ఉంది. చేస్తున్నారు పేపర్లు పెట్టి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.